पदान्तिक वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांस च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललितां श्रीविशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंदा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे హరే హరే కృష్ణ. సో వైష్ణవులందరికీ వైష్ణవులకి ఈ భాగవత బుధవార భాగవత సత్సంగంలో స్వాగతం. సుమారు ఏడాదిన్నర పాటు నుంచి మనము ఇది రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఇక్కడ ఇది మనము చేస్తున్నాం. ఇందులో భాగవతాన్ని ఆశ్రయిస్తూ భాగవతంలోని మహత్ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నంలో ఈ భక్త సాంగత్యంలో ఎన్నో అనుభవాలు ఎన్నో సంబంధాలు ఏర్పరచుకున్నాం. సో మీరందరూ మీ ఉత్సాహంతో మీ శ్రద్ధతో మీరు ఈ విధంగా అటెండ్ అవ్వడం నాకు చాలా నచ్చింది. వీటికి మీ అందరికీ అభినందనం. హరే కృష్ణ. సో ఇవాల్టి ఈ నేపథ్యంలో ఈ శ్లోకం, ఇక ఈ శ్లోకాన్ని మనం గమనిస్తే ఇది వ్యాసదేవుడు, ఎవరండి? వ్యాస మహర్షి సరస్వతీ నది తీరాన కూర్చుని ఆ నది నీళ్లతో ఆచమనం చేస్తాడు ముందు. ఓం కేశవాయ నారాయణ మాధవాయ గోవిందాయ నమ అని విష్ణు మహా మంత్రాలని జపిస్తూ పవిత్రుడై ధ్యాన ముద్రలో కూర్చుని కలియుగ వాసుల కోసం తను ఏమి చెయ్యాలనే ఒక సంకల్పంతో కూర్చున్నప్పుడు ఆ ధ్యాన ముద్రలో ధ్యాన యోగంలో ఆయనకి ఏం సాక్షాత్కారమైందనేది గురించి ఇక్కడ గమనిస్తారనమాట, గమనించవచ్చు. యహ సమ్మోహితో జీవ, ఇది మొదటి శ్లోకంలో మొదటి పద్యం అనమాట, మొదటి లైన్ అనమాట. ఆత్మానం త్రిగుణాత్మకం. అద్భుతం. భాగవతంలోని శ్లోకాలు వెరీ బ్యూటిఫుల్. ఒక్కొక్క శ్లోకంలోని ఒక్కొక్క పదంలోనూ ఎంతో గుప్త రహస్యం నిండి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం తాత్పర్యం చదివాం, మాతాజీ చదివింది ఇక్కడ. ఓకే, ఇందులో మీరు గమనిస్తే శ్రీల ప్రభుపాదుల వారు ఈ భాషల్లో ఎన్నో ఇంపార్టెంట్ సిద్ధాంత సూత్రాలను గురించి విస్తరించారు ఎగ్జాంపుల్స్ ద్వారా. వీటిని మనం కొంచెం చర్చించుకుందాం. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక ఆచార్యులు ఇచ్చిన భాష్యం ద్వారా ఆ శ్లోకం విలువ తెలుస్తుంది అనమాట. మీరు ఒక పెద్ద ప్రోగ్రాంకి వెళ్ళారండి, కూర్చుని ఉన్నారు. ఆ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ నరేంద్ర మోదీ అనమాట. మీరు ఇప్పుడు దాకా ఆయన చూడలేదు, ఆయన గురించి విన్నారు, పెద్ద ఆయన చాలా చేశాడు, కానీ ఆయన ముఖాన్ని ఎప్పుడు చూడలేదు మీరు. ఆతుతంతో చైర్లో కూర్చున్నారు, వెయిట్ చేస్తున్నారు. వెంటనే అక్కడ అనౌన్స్మెంట్ చేశారనమాట, ఇవాల్టి కార్యక్రమానికి వెయిట్ చేయాల్సిన మోదీ గారు వచ్చారు అని. వెంటనే అందరూ ఇటు చూస్తున్నారు, మీరు కూడా ఆతుతం చూస్తున్నారు ఎక్కడెక్కడా అని. మీరు వెంటనే ఆతుతం చూసినప్పుడు మీ పక్కనే కుర్చీలో కూర్చుని ఒక ముసలాయన లేచి ముందుకు వెళ్తాడనమాట. ముందుకు వెళ్ళి స్టేజ్ ఎక్కుతాడు. ఓ, ఇప్పుడు దాకా నా పక్కనే కూర్చున్నాడు అయినా మోదీ గారు, ఆయన కోసం వచ్చానే, ఆయన గురించి తెలియదే నాకు, నా పక్కనే ఉన్నా నేను గ్రహించలేకపోయినా అని. మన పరిస్థితి అలాంటిది అనమాట. మనం భాగవతం మన దగ్గర ఉంది, ఇళ్లలో చాలా మంది భాగవతం పెట్టి ఉంటారు. హరే కృష్ణ. మీ మైక్స్ ని మ్యూట్ లో పెట్టండి భక్తులు. ఓకే, మ్యూట్ ఆల్.
నేను అందరినీ అలౌ చేయట్లేదు అన్మ్యూట్ చేయడానికి. నేను అందరినీ మ్యూట్లో పెడతాను. లాస్ట్లో క్లాస్ తర్వాత మీరు అప్పుడు అన్మ్యూట్ చేసే ఆపర్చునిటీ మీకు ఇస్తాను. ఓకే. మరి ఇప్పుడు మీరందరూ, ఇది టెక్నాలజీ విలువ అనమాట. మీ అందరి నోళ్ళు మూయించేశాను నేను ఇక్కడ. ఓకే. ఎందుకు మీరు ఎంత మాట్లాడినా ఇంకొకరికి వెళ్ళిపడదు ఇక్కడ. మీ దగ్గర ఉన్న వాళ్ళకి వినపడచ్చు, మీరు అన్మ్యూట్ కూడా చేయలేరు ఇప్పుడు. ఓకే. ఎనీవే, అది కొంచెం ఆ, అక్కడ బట్టలు ఏమైనా నొక్కేస్తున్నట్టున్నారు, మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ ఎక్కడ సరస్వతి నది తీరాన వ్యాసదేవుడు కూర్చుని ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు ఆయనకి ఏం కనపడింది? భాగవతం మహిమ కనపడింది అనమాట. భాగవతం మన ఇళ్లలోనే ఉంటుంది. దాని విలువ తెలుసుకోవాలంటే ఇలాంటి సత్సంగంలో సాధువుల నుంచి వినాలి. విన్నప్పుడే అందులో ఉన్న ఒక్కొక్క పేజీలో ఉన్న పద్యంలో ఉన్న విలువ, పదాల్లో ఉన్న విలువ తెలుస్తుంది అనమాట. యహ సమ్మోహితో జీవ, అది మొదటి లైన్ అనమాట. దీని గురించి స్పష్టంగా ప్రభుపాదులు వారు చాలా అద్భుతంగా వర్ణించారు. సమ్మోహిత. సమ్మోహిత అంటే మోహించపడడం అనమాట. ఈ భౌతిక ప్రపంచంలో 6 అనర్థాలు ఉన్నాయి, తెలుసు కదా. మన హృదయాన్ని పీడించుకుని తినే 6 అనర్థాలు ఏమిటండి అవి? ఆ, ఆ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. ముందు జనరల్గా మన హృదయాన్ని పీడించుకునేది కామం. కామం అంటే ఏంటండి? ఇదే కాదు, ఒక స్త్రీ పురుషుడి మీద ఉన్న ఆకర్షణ, లేదా ఆ పురుషుడు స్త్రీ మీద ఉన్న ఆకర్షణ. ఇప్పుడైతే ఇంకా వింతగా ఉంది, విడ్డూరంగాను. ఒక పురుషుడు పురుషుడి మీదే, స్త్రీ స్త్రీ మీదే ఆకర్షణ. అది కూడా వదిలేయండి, ఒక పురుషుడు, ఒక మనిషి ఒక జంతువు మీద కూడా పెట్టుకుంటున్నాడు. ప్రేమాపేద కాదు, ఒక కామవాసన ఆకర్షణ అనమాట. ఈ కామవాసన అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట హృదయంలో. అది ఎప్పటి నుంచి ఉంటుందండి? పుట్టినప్పటి నుంచి ఉంటుంది. కానీ పిల్ల శరీరంలో ఉన్నప్పుడు, ఒక బిడ్డ శరీరంలో ఉన్నప్పుడు అది బయటికి వెలువబడదు. ఆ, ఒక పర్టికులర్ అంటే అంటారు కదా, ఒక ప్యూబర్టీ టైం క్రాస్ అయిన తర్వాత అది బయటకు వస్తుంది అనమాట కామవాసన. కోరికలు అని హృదయంలో వస్తాయన్నమాట. అందుకే టీనేజ్ పిల్లలు ఇళ్ళల్లో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం స్పేస్ వదిలేయాలి. ఆ, అంటే వాళ్ళు పాపం, వాళ్ళకి తెలియని, ఇప్పుడు దాకా అనుభవం లేని కోరికలన్నీ వాళ్ళ హృదయంలో ఆడుతుంటాయి అన్నమాట. చెప్పుకోలేరు ఎవరికి. ఆ, అలాంటప్పుడు కొంచెం స్పేస్ ఇస్తే వాళ్ళు నెమ్మదిగా వాళ్ళే సెట్ అవుతారు. వాళ్ళు హ్యాండిల్ చేయలేదు. కామం, ఒకవేళ కామం తీరిందనుకోండి, ఎలా మారుతుంది? ఇప్పుడు మీరు కామవాసనతో ఉన్నారు. ఏదైనా భగవంతుని విరుద్ధంగా మనం అనుభవించే ప్రయత్నం చేసేదాన్ని కామం అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే. భగవంతుడు నాకు వద్దు, భగవంతుడు లేకుండా నేను ఈ భౌతిక ప్రపంచంలో సంభోగిస్తాను, ఆనందిస్తాను, సుఖపడతాను అనే ఆలోచన ఉంటే అది కామవాసన అన్నమాట. ఆ కామవాసన తీరితే అది లోభం కింద మారుతుంది. ఇంకోసారి కావాలి అది. ఒకసారి సంతృప్తి పడలేదు. ఆ? చాలా మంది అంటారు, ఒక పురుషుడు స్త్రీ మీద ఉన్న ఆకర్షణతో వివాహం చేసుకుంటాడు, కానీ ఆ కామవాసన పీడన ఎలా ఉంటుందండి? ఒక స్త్రీతో సంతృప్తి పడేవాడు ఇంకో స్త్రీ కోసం వెతుకుతూ ఉంటాడు. ఉమ్. అందుకే ఇతిహాసంలో, ఆధ్యాత్మిక సంస్కృతిలో వివాహం ద్వారా ఈ కామాన్ని నియంత్రిస్తారనమాట. అది ధర్మ వివాహం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడేంటి, తమ కామాన్ని కోరికలకి తీర్చుకోవడం కోసం కొంతమంది రిలేషన్లో ఉంటారు. తర్వాత అది అయిపోయిన తర్వాత విడిపోతారు, ఇంకోళ్ళ వైపు తిరుగుతారు అనమాట. చూడండి, రోడ్ల మీద వెళ్ళే కుక్కలాగా అనమాట. ఒక కుక్క ఒక ఆడకుక్క మీద తిరుగుతుంది అనమాట, తర్వాత నెక్స్ట్ రోజు ఇంకో ఆడకుక్క దగ్గరికి వెళ్తుంది అనమాట. అలాగా. ఉం. కామవాసన చాలా దారుణం. అది సంతృప్తి, ఒకసారి ఆనందం పొందానికి ఇంకోసారి కావాలి, ఇంకా కావాలి. నా దగ్గర ఇప్పుడు 10,000 ఉన్నాయి, ఇది సరిపో, ఇంకా కావాలి. 10 లక్షలు వచ్చినాయి, సంతృప్తి పడతాడా అండి? పడడు. ఇంకా కావాలి, 10 కోట్లు కావాలి. 10 కోట్లు సరిపోతాయా? అవి కూడా సరిపో. అవునా? ఒక మిలీనియర్ అవ్వాలి, బిలీనియర్ అవ్వాలి అనే ఆతృత, కోరిక, దేని లోపం అంటారు. ఒకవేళ కామం తీరకపోతే క్రోధం కింద మారుతుంది. చూడండి, అరే నేను చెప్తున్నా నువ్వు ఫాలో అవ్వవా?
నీ కోసం ఇంత చేశాను ఇంట్లో, నేను చెప్పే చెయ్యవా? వెంటనే కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చిందంటే ఏంటంటే దాని వెనకాతల మన ఏదో కోరిక ఉంది, అది వాళ్ళు తీర్చలేదు. ఆ, అలా క్రోధం వస్తుంది అనమాట. కామ, క్రోధ, లోభ, ఈ మూడు ఎప్పుడు మనల్ని పీడిస్తూనే ఉంటాయి. దీంతో పాటు ఇంకా మూడు ఉన్నాయి. ఏంటవి? మోహ, మద, మాత్సర్య. ఆ, మోహం అంటే ఇక్కడ చెప్పినట్టు జీవ మోహిత. ఈ ప్రపంచంలో అంటుంది, నేను ఈ ప్రపంచంలో ఎంతైనా ఎంజాయ్ చేయగలను, ఈ దునియాని నేను నా గుప్పెట్లో పెట్టుకోగలను. ఆ, నేను ఫ్రీ బర్డ్, నేను ఏ విషయాలను ఇంచక్క నా రెక్కలతో విహారం చేస్తూ స్వేచ్ఛా రెక్కలతో తిరుగుతూ ఉంటాను అనే ఆలోచన అనమాట మోహం అంటే. మద అంటే ఒక పిచ్చి. ఆ, ఈ ఒక పిచ్చి అనమాట, ఒక పర్టికులర్ అటాచ్మెంట్. కొన్ని బ్రాండెడ్ ఉంటుంది కదా చూడండి, కొంతమంది బ్రాండెడ్ వేలో అంటే వేసుకునే చీర నుంచి ఆ, తినే వంట, తెచ్చుకునే ప్యాకేజ్, అవన్నీ బ్రాండెడ్ ఉండాలన్నమాట వాళ్ళకి. లేకపోతే వాళ్ళు అస్సలు సహించలేరు. లైఫ్ స్టైల్ ఒక పర్టికులర్ వే ఉండాలి, ఇలా ఉంటేనే నేను అస్సలు జీవించగలను. ఆ, నాకు ఒక స్పెసిఫిక్ సెట్స్ అవన్నీ సెట్ అయి ఉండాలి. వెరీ మచ్ మోహం. మదం. మాత్సర్యం అంటే ఈర్ష్య, భగవంతుడి పట్ల ద్వేషం అన్నమాట. అరే ప్రభుజీ, మీరు ఏంటన్నారు ప్రభుజీ, భగవంతుడి పట్ల ద్వేషం ఎలా ఉంటుంది? భగవంతుడు అంటే భగవంతుడు, ఆయన శక్తిమంతుడు. ఆయన లాంటి శక్తి నా దగ్గర లేదే, ఉండుంటే నేను కూడా భగవంతుడు అయ్యేవాడినే, అయ్యయ్యో అవ్వలేదే అనే ఆలోచన లోపల ఉండిపోతుంది. ఎవరు చెప్పలేరు బయటికి. ఆ? ఈ ప్రపంచంలో మనం మొదట ద్వేషించింది భగవంతునండి. ఉం? ఇందులో బైబిల్లో ఒక స్టోరీ వస్తుందన్నమాట. క్రైస్తవులు పూజించే పఠించే బైబిల్లో ఒక స్టోరీ వస్తుందన్నమాట. ఏంటా స్టోరీ? ఆ ఆ స్టోరీ ఇస్ అబౌట్ ఏ యాడమ్ అండ్ ఈవ్ అని. ఆ? ఇది శాస్త్రీయపరంగా చూస్తే యాడమ్ అండ్ ఈవ్ అని వాళ్ళు మొదట దంపతులు అనమాట. దంపతులు ఈ ప్రపంచంలో. వాళ్ళు భగవంతుడి దగ్గర ఇంచక్క తిరిగేవారు, చిన్న పిల్లలుగా ఉండేవారు అనమాట. వయసులో చిన్నారులు అనమాట. ఈ చిన్నారుల మనసులు ఎలా ఉంటాయండి? కోమలంగా ఉంటాయి. ఆ, మీరు ఏం చెప్పినా వాళ్ళు నమ్మేస్తారనమాట. మీరు ఏమన్నా, అందుకే వాళ్ళు నిర్ ఆ, నిర్వస్త్రంగా ఉన్న వాళ్ళకి సిగ్గు అనేది ఉండదు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఈ శరీరం ఏంటి అనేది ఆస్పెక్ట్. ఇంచక తిరుగుతారు వాళ్ళు. ఓన్లీ వాళ్ళకి ఒక సిగ్గుపిల్ల వేసి మనం పెట్టేస్తాం, వాళ్ళు తిరుగుతూ ఉంటారు అనమాట. కానీ వాళ్ళకి అలాగా భగవంతుడి పూలవనంలో ఈ యాడము ఈవని ఇద్దరు భగవంతుడు ఆయన వాళ్ళ తల్లిదండ్రులుగా భావిస్తూ వాళ్ళిద్దరు ఎంచక్క ఆడుకునేవారు. కానీ భగవంతుడు అన్నాడు, అరే ఈ పూలవనంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా మీరు ఎంచక్క ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ పెద్దలు చెప్తారు కదా పిల్లలకి, అరే అక్కడికి వెళ్ళి అది తినకరా, ఆ, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చూడకరా అని కొన్ని చెప్తారు కండిషన్స్. అలాగా ఏం చెప్పాడు భగవంతుడు వీళ్ళిద్దరికి? చూసారా ఆ వృక్షం మీద ఉన్న ఆ యాపిల్, అది నిషేధించబడిన యాపిల్, దాన్ని మాత్రం తినకండి అని. సరే అని వాళ్ళ భగవంతుడి మీద పూర్ణ విశ్వాసంతో వాళ్ళు ఎంచక్క అడుగుతూ పాడుతూ ఏళ్ళు గడిపేశారు. అప్పుడు ఒక పాము వస్తుంది అక్కడ. ఆ, దాని పేరు సైతాన్. ఆ, అంటే మాయా. భగవంతుణ్ణి విరుద్ధంగా ఆలోచించి ఆలోచనలన్నింటినీ మాయ అంటారనమాట. ఈ మాయాదేవి వచ్చి ఏం చేసింది? ముందు యాడమ్ అంటే మగపిల్లోడు అనమాట, ఈవ్ అంటే ఆడపిల్ల. వీళ్ళిద్దరూ చెయ్య పట్టుకుని ఇంచక్క ఆడుకునేవారు. ఆ, వాళ్ళకి ఈ శరీరం ఏమిటి, ఆ, ఈ భౌతిక ప్రపంచం ఏమిటి అనే ఆస్పెక్ట్ ఏమీ తెలియదు వాళ్ళకి. కోమల మనస్తత్వంతో ఉంటారనమాట. వాళ్ళకి ఒక్కళ్ళే తెలుసు, ఎవరు? వాళ్ళ అమ్మైనా నాన్నైనా భగవంతుడే. అలాంటిది ఈ ఈ ఈ ఒక పాము రూపంలో ఈ సైతాన్ వచ్చి ఈవ్ అంటే ఆడ పిల్ల చెవిలో చెప్తుంది, తెలుసా నీ భగవంతుడు ఎందుకు ఆ నిషేధించబడిన ఆ యాపిల్ని తినొద్దన్నాడు? ఈ ఆలోచన మాకు రాలేదే అనండి. తెలుసుకోవాలి, ఎందుకంటే అది తింటే నువ్వు కూడా భగవంతుడు అయిపోతావు. ఆయనకు అది నచ్చలేదు.
నువ్వు కూడా ఆయనలా శక్తివంతురాలు అయిపోతావు. అది ఆయనకి నచ్చక ఆయన మిమ్మల్ని తినద్దన్నాడు. ఓ, అది ఎలా సాధ్యం? ఆయన మా మీద ఎంతో ప్రేమ ఆప్యాయత చూపిస్తున్నాడు, మాకు కావలసిన అన్ని ఇస్తున్నాడు. ఆ, ఎప్పుడు అడిగితే అప్పుడు, ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తాను త్వరగా మా ముందు ఉంటున్నాడు. మా ఆనందంలో ఆయన ఆనందం చూస్తున్నాడు. అలాంటిది ఆయన ఇలా అనుకోవడం ఎలాగా? కాదు కాదు, నీకు తెలియదు యాక్చువల్లీ. చూసారా, కైకేయి రాముడి పట్ల ఎంతో ప్రేమ చూపించింది. తను రాముని కొడుకనేది, భరతుని కూడా కాదు కొడుకని. రాముని కొడుకు కింద అనుకునేది ఆవిడ. కానీ మంతరు వచ్చి చెవిలో ఊదిందనమాట. మాయాశంఖాన్ని. ఆ మాయాశంఖాన్ని ఊదగానే తన రాముడి పట్ల ప్రేమ ద్వేషం కింద మారింది. అలాగా ఈవు, అరే భగవంతుడు ఇలా చేస్తాడా, ఈ నిషేధించిన ఈ ఈ యాపిల్ తినద్దంది ఎందుకా, చీచి అలా ఎప్పుడు అనుకోలేదే. నా తల్లిదండ్రులు ఇలా ప్రవర్తిస్తారా నాతో, పిల్లలు అనుకుంటారు కదా అప్పుడప్పుడు. ఏంటి వాళ్ళ కంట్రోల్ ఏంటి నా మీద, ఆ, వాళ్ళు పెత్తనం ఏంటి నా మీద. నేను పెరిగాను కదా, నేను కూడా, నేను నా లైఫ్ ఉంది కదా, నేను చూసుకుంటాను కదా. పిల్లలు అప్పుడప్పుడు అలా ఎగురుతూ ఉంటారు కదా. ఉం? ఆ, అదొక ద్వేషం అనమాట. ఏంటి వీళ్ళే నన్ను కంట్రోల్ చేస్తారా, వాళ్ళు కంట్రోల్ చేసేవారు లేరు కానీ నన్ను కంట్రోల్ చేస్తారా అని ఆలోచన అనమాట. అలా ఈవ్లో వచ్చింది. ఈవేం చేసింది, యాడమ్కి వెళ్ళి చెప్పింది అనమాట మగపిల్లవాడికి. అరే నీకు తెలిసేంట్రా, భగవంతుడు ఇలా చేస్తున్నాను. అలాంటి నమ్మకం ఎవరు చెప్పారు నీకు ఏమనంటే, తెలుసా పాము వచ్చింది నా ఫ్రెండు. అప్పుడు అప్పటికిలో ఫ్రెండ్ అయిపోయింది ఆ పాము, సైతాను. ఆ ఫ్రెండ్ వచ్చి చెప్పాడు. ఫ్రెండ్ కాదు వాడు, కేర్ఫుల్గా ఉండు వాడితో అని చెప్తాడు యాడమ్. కానీ కుదరలేదు, అప్పటికే మనసు మారిపోయింది. ఆ, దుస్సంఘం ద్వారా మారిపోయింది అనమాట. యాడమ్ వెండే చెప్పిన మాట, ఆ, మళ్ళీ నెమ్మది నెమ్మదిగా, ఒక ఆడపిల్ల మగవాడికి కూర్చోబెట్టి నెమ్మది నెమ్మదిగా చెప్తే ఏమవుతండి చెవిలో, ఆ, ఆ సిద్ధాంతం కింద మారిపోతుంది మగాడు కూడా. ఏదైనా మీరు నచ్చ చెప్పాలంటే వంట వండుతున్నప్పుడు చెప్పండి. ఆ, వంట పెడుతున్నప్పుడు, అదే వండి ఆ, పెడుతున్నప్పుడు చెప్తే చూడండి, ఎంచక్క అదే చెవిలోకి వెళ్ళిపోతుంది అనమాట. తినిపిస్తూ చెప్పండి, వెళ్ళిపోతుంది. అదే శిల ప్రభుపాద చూసిన సిద్ధాంతం. ఇస్కాన్ మందిలో కూడా ప్రభుపాద ఏం చేసేవారు, కథ తర్వాత, కీర్తనం తర్వాత ప్రసాదం. ప్రసాదం తింటూ తింటూ ఆధ్యాత్మిక జ్ఞానం కూడా నెమ్మదిగా చెవిలోకి వెళ్ళి ఆ శ్రద్ధ పెరిగేది కదా. సో దిస్ ద కన్సెప్ట్ అనమాట. సో అక్కడ ఈమె నెమ్మది నెమ్మదిగా యాడమ్ని మార్చేస్తుంది. మార్చేసినప్పుడు యాడమ్ కూడా, సరే ఈ విధంగా చేస్తాడు భగవంతుడు ఎప్పుడు అనుకోలేదే, ఆయన ఏదో ప్రేమ చూపిస్తున్నాడు అనుకున్నాం కానీ ఆయన మనల్ని ద్వేషిస్తున్నాడా, మనల్ని ఇలాగ నియంత్రిస్తున్నాడా, ఆయనలా అవుతాడని భయం వేసి మమ్మల్ని ఇలా మన ఇలాగ బందీలుగా పెట్టాడా. అది పూలవనం, ఇంచక్క ఆడుకునే ప్లేస్ అది. కానీ దాన్ని ఒక కారాగారం కింద వాళ్ళు చూశారు. వెంటనే వెళ్ళి అక్కడున్న ఆ యాపిల్ని మొదట యాడమ్ తింటాడనమాట. తినగానే తన శరీరాన్ని చూసుకుంటాడు. అరే నేనేంటి ఇలాగ నగ్నంగా ఉన్నాను చిచ్చి అని సిగ్గుతో దాక్కుంటాడు. ఈ అడుగుతుంది, ఏమైంది అలా దాక్కుంటున్నావు, చిచ్చిచ్చి నేను నేనేం వేసుకోలేదు వస్త్రాలు అని యాడమ్ అంటాడు. ఈవంటది, అరే నేను అప్పటి నుంచో వేసుకోలేదు, మనం ఇలాగే ఉన్నాం కదా అంటే, కాదు నాకు ఎందుకో సిగ్గుగా ఉంది ముందుకు రావడానికి ఆ, అని ఆ ఆడ మగపిల్లోడు అంటాడనమాట. వెంటనే ఆ మగపిల్లోడు అంటాడు, నీ వల్ల నేను తిన్నాను, నువ్వు కూడా తినే అని. వెంటనే ఆ ఆడపిల్ల కూడా తినగానే అప్పుడు చూస్తుంది తన శరీరాన్ని. అరే నేనేంటి ఏం వేసుకోలేదు, తను కూడా సిగ్గుతో దాక్కుంటుంది. అప్పుడే భగవంతుడు వస్తాడనమాట అక్కడికి నెమ్మదిగా. వచ్చి అడుగుతాడు, ఏరి యాడమ్ ఈ రండి బయటికి రండి బయటికి రండి, ఆ, తిరిగి ఆడుకుందాం. ఆ, ఒక తల్లి తండ్రి దగ్గర పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం సిగ్గు అనిపించదు. పెద్ద పెద్ద అయిన తర్వాత అన్నీ అనిపిస్తాయన్నమాట. చెప్పుకోలేరు, మాట్లాడుకోలేరు, సిగ్గు అనమాట. ఇలాగ వీళ్ళు ఏంటి దాక్కుంటున్నారంటే అప్పుడు అర్థమైంది భగవంతుడికి, వీళ్ళు ఏదో చెయ్యని తప్పు చేశారు, చెయ్యకూడని తప్పు చేశారని అప్పుడు భగవంతుడు అర్థం చేసుకుని వెంటనే వాళ్ళిద్దరితో అంటాడు, మీరు ఇంకా ఈ పులవనంలో ఉండే అర్హత కోల్పోయారు, వెళ్ళండి.
ఈ ఈ పూలవనం కాదు, కాంక్రీట్ వనంలోకి వెళ్ళిపోండి అని ఈ భౌతిక ప్రపంచానికి పంపిస్తాడనమాట. అదే ఈ భాగవత శ్లోకంలో ఇక్కడ వర్ణించబడింది. యహా సమ్మోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకం. ఆత్మాన త్రిగుణాత్మక. త్రిగుణ అంటే ఏంటండి? మూడు గుణాలతో నిండుగా ఉన్న ఈ భౌతిక లోకం. ఉం? ఏంటంటే మూడు గుణాలు? సత్వ, రజ, తమో గుణాలు అనమాట. ఈ భౌతిక ప్రపంచంలో మనం గమనిస్తే ఈ గుణ ప్రభావితంలో ఆ, మొత్తం సృష్టి అంతా అవుతుందన్నమాట. కాలము, కర్మము, జీవ, ఈశ్వర ఆద్యం ప్రకారం ఈ ప్రకృతి అనే త్రిగుణాత్మకంలో ప్రతి ఒక్క జీవి ఒక శరీరాన్ని ధరిస్తుంది. ఈ ఆడమేవో ఈ స్టోరీ యాక్చువల్లీ ఇందులో సింపుల్గా చెప్పాడు జీసస్. ఇది యాక్చువల్లీ రియాలిటీ. మనం కూడా ఈ పూలం అనే ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడికి ఎన్నో సేవలు చేస్తూ ఆయనతో ప్రేమతో వ్యవహరించాం. కానీ ఏమైందండి? ఆ ఆలోచన వచ్చింది, అరే భగవంతుడే ఆనందిస్తాడా, నేను ఆనందించకూడదా సెపరేట్గా? ఆయన ఎందుకు అవసరం నాకు అసలు? ఒక చిన్న పిల్లలు అలా ఆలోచించారనుకోండి, అరే తల్లి నన్ను కంట్రోల్ చేయడం ఏంటి? ఆమె పాలు పెడితేనే నేను తాగాల? నేను ఇంచుగా నేను ఒక్కనే కూర్చొని పాలు తాకలేనా నేను? తినలేనా నేను? అంటే నాన్న పెడితేనే నేను తినాలా? నాన్న చెప్తేనే మనం బయటికి పార్టీస్కి వెళ్ళాలా? నేను నా వయసు నాకున్న క్వాలిఫికేషన్తో నేను నా సొంతంగా ఉంటాను, వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎందుకు అని ఒక చిన్న పిల్లలు ఆలోచిస్తే ఎలా ఉంటుందండి? అలా మన పరిస్థితి కూడా అయిపోయింది అనమాట భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచంలో. అప్పుడు భగవంతుడు చెప్తాడు, ఇంకా నీకు అర్హత లేదు ఇక్కడ ఉండడం, ఎందుకంటే నీ మనసులో ఈర్ష అనే ఏంటంటే మాత్సర్యం అనే భావన వచ్చింది. అదొక్కసారి భగవంతుడి పట్ల వచ్చినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడండి? మన ఈ మాత్సర్య భావం నుంచి అని అనర్థాల నుంచి పరిశుద్ధం చేయడం కోసం భగవంతుడు మన ఈ ప్రపంచానికి పంపుతాడనమాట. ఈ ప్రపంచం భౌతిక ప్రపంచం అనమాట. ఇది ఒక కాంక్రీట్ వనం. పూల వనం నుంచి మనం కాంక్రీట్ వనంకి వచ్చాం. బృందావనం నుంచి ఈ భౌతిక వనానికి వచ్చేసాం. ఆ, భవసాగరంలోకి దిగామన్నమాట. భవసాగరంలో దిగేటప్పుడు ప్రతి జీవి ఆత్మ రూపంలో వస్తుందన్నమాట. ఉం? ఉం? ఆత్మకి గుణాలు శాశ్వతంగా ఉంటాయి. ఏంటంటే ఆత్మ ఆ, ఆత్మ అనేది సనాతనం. ఎప్పుడు అది భగవంతుడి నుంచి వచ్చిన ఆత్మ. మనం అందరం భగవంతుడి నుంచి వచ్చాం. సో న్యాచురల్లీ ఒక ఒక సముద్ర నీళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఒక చిన్న నీటి బొట్లు కూడా ఉంటాయి కదండి. ఇప్పుడు సముద్రంలో ఉప్పుగా ఉంటాయి. దాని మీద సముద్ర నీళ్ళన్నీ టెస్ట్ చేయాల్సి వస్తుందా? లేకపోతే కొన్ని నీళ్లు తీసుకుని వాటి మీద తాగితే తెలుస్తుందా మీకు? ఇప్పుడు మీరు ఇక్కడ ను, వైజాగ్ బీచ్కి వెళ్ళి అక్కడ ఉప్పు నీరు తాగండి. అప్పుడు తెలుసు కదా సముద్రాలని ఉప్పు నీరుగా ఉంటాయని తెలిసిపోతుంది కదా. మీరు ప్రతి బీచ్కి వెళ్ళి తాగాల? ఆ, ఈ ప్రపంచంలో ప్రతి బీచ్కి వెళ్ళి మీరు ఆ నీళ్ళు టేస్ట్ చేస్తే కానీ తెలుస్తున్నా ఇది సముద్ర నీళ్ళు ఉప్పుగా ఉంటాయని? అక్కర్లేదు. సముద్రంలో ఉన్న గుణాలన్నీ ఒక నీటి బొట్టులో కూడా ఉంటాయి. ఆ సముద్రం తీసిన గ్లాసులో కూడా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా భగవంతుల్లో ఉన్న గుణాలన్నీ కూడా ఈ ఆత్మలో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే భగవంతుని ద్వేషించి మనం ఈ ప్రపంచానికి వచ్చామో మనం భౌతిక బంధనంలో పడతాం అనమాట. ఆ బంధనాన్ని ఏం చెప్పారు ఇక్కడ? ఆ, ఆత్మానం త్రిగుణాత్మకం. ఈ ఆత్మ అనేది త్రిగుణ మూడు గుణాల ప్రభావంలో పడిపోతుంది అనమాట. ఆ గుణాలు ఏంటి? సత్వ, రజో, తమో గుణాల ప్రభావంలో. చూడండి ఇక్కడ మన తాత్పర్యంలో ప్రభుపాదుల వారు రెండు ఉదాహరణలు చెప్పారు. ఆ, ఒకటి ఒక 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 రాజ్యంలో రాజు చెప్పినట్టు, రాజు పెట్టిన సూత్రాలు లేకపోతే గవర్నమెంట్ పెట్టిన సూత్రాలు పాలసీస్ ప్రకారము సిటిజన్స్ ఉంటే వాళ్ళు ఎంచక్కా తిరగచ్చు నగరంలో. ఆధార్ కార్డు పట్టుకుని తిరగచ్చు ఎంచక్క, ఎవరు ఏమి ఆపరు వాళ్ళని. కానీ ఎప్పుడైతే ఆ ఒక ఒక వ్యక్తి గవర్నమెంట్ విరుద్ధంగా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తే ఏమవుతుందండి? ఆ, వాడు ఎంచక్క తిరగచ్చా? తిరగలేడు. వాడిని పట్టుకొని ఉమ్, వాడు పారిపోతే వాడిని పోలీసులు పట్టుకుని మరి వాడిని జైల్లో పెడతారన్నమాట.
సో ఏదైనా ఒక సిటీ నిర్మాణం చేసేటప్పుడు, ఒక రాజ్యాన్ని నిర్మాణించేటప్పుడు రాజు రాజ్యంలో ప్రజలు సుఖంతో నివసించాలని అన్ని ఏర్పాటు చేస్తాడు. దాంతోపాటు ఏం చేస్తాడండి ఆయన? ఒక కారాగారం కూడా ఏర్పరచుకుంటాడు. ఎందుకంటే కొంతమంది ఉంటారు మళ్ళొంటోళ్ళు. ఆ? ఆ, భగవంతుని విరుద్ధంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఏం చేస్తారు భగవాన్? కారాగారం, ఈ భౌతిక ప్రపంచం అనే కారాగారంలో పడిపోతాం అన్నమాట. త్రిగుణాత్మకం. ఉం? ఈ త్రిగుణ, ఈ సత్వ రజో తమో గుణాలనే వాటిట్లో మనము పడిపోతాం. దీని గురించి ఈ శ్లోకంలో అనువాదంలో ఒక చోట వర్ణించబడినది. ఒక రాజు ఏ విధంగా అయితే ప్రజలు పాటించకపోతే వాళ్ళని ఏం చేస్తాడు? ఒక కారాగారంలో పెడతాడనమాట. సో అదేవిధంగా ఇంకోటి ఉదాహరణ ఇక్కడ ఇక్కడ చెప్పబడింది. ఆ, ఏంటది? ఒక తల్లిదండ్రులు, ఒక తండ్రి ఒక తండ్రి తన కొడుకు మాట వినకపోతే ఏం చేస్తాడు? అరే చదువుకోరా, నాన్న నేను చదవను, నువ్వు ఒకటి చదువుతా అంటున్నాడు తండ్రిని. ఆ, నువ్వు ఇంచక్క బయట తిరుగుతావు, సాయంత్రం వస్తావు, సాయంత్రం వచ్చేసి ఇంట్లో కూర్చుని మంచి మంచి టిఫిన్ చేసి పడుకుంటావు టీవీ చూసి, కానీ నేను చదువుకోవాలా? ఇదేంటది? కొడుకు అర్థం కావట్లేదు. తండ్రి బాబు చదువుకుని ఒక స్థాయికి వచ్చుకుని తన వ్యాపారం చేయడానికి బయటకు వెళ్తున్నాడు, అది ఉద్యోగం చేయడానికి బయటకు వెళ్తున్నాడు. వీడేమో ఆడుకోవడానికి వెళ్తున్నాడు అనుకుంటున్నాడు వీడు. నన్ను మాత్రం చదివించడానికి పంపిస్తారా? ఇదేం కుదరదు, ఇది నాకు నచ్చట్లేదు అని నేను చదవనంటే ఏం చేస్తాడు తండ్రి? ప్రేమ ఆప్యాయత ఉన్నవాడు ఒరే సరేరా కూర్చోరా, నీకు ఇష్టం వచ్చింది చేసుకుంటాడా? ఆ, మీరు మీరు ఆసక్తులు అవుతే మీరు పిల్లలు తప్పు చేసినా ఏమనరు. మీరు ఆప్యాయత ఉంటే లాగి పెట్టి కొడతారు వాడిని. లాగి పెట్టి కొట్టి వాడు వినకపోతే ట్యూషన్ టీచర్ కింద పెట్టి సిన్సియర్గా టైట్ చేసి పెడతారనమాట. అది భగవంతుడు చేసే మన పట్ల ఒక కరుణ. అది ఒక తండ్రి కొడుకు మీద చూపించే ఆప్యాయతది. పాపం కొడుకు అర్థం కావట్లేదు అది. ఆ? కొడుకు విలువలు తెలుసుకోవట్లేదు. తండ్రి ఏం చేస్తాడు? ఒక శిక్షణలో పెడతాడనమాట. మనం ఎప్పుడైతే భగవంతుని వదిలేసి ఇలా వచ్చామో మనం అన్ని విలువల్ని వదిలేసుకుని వచ్చేసాం. ఆధ్యాత్మిక విలువలను పక్కన పెట్టేసాం. నైతిక విలువలను ఫాలో అవుతున్నాం, అది కూడా లేదు. ధార్మిక విలువలు ఫాలో అవుతున్నాం, అది కూడా లేదు. అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు? త్రిగుణాత్మకం అనే మాయాలోకంలో మాయా శక్తి లోపల పెడతాడనమాట. సో ఇది ఇక్కడ మన తాత్పర్యంలో గమనిస్తాం. భగవంతుడు అది చేసింది దేనికోసం అండి? మన మీద సాధించడం కోసం కాదు, మనని మళ్ళీ పొందే ఆతృతంతో చేస్తాడు ఆయన. ఒక తండ్రి తన పిల్లోడు విన్నప్పుడు ఏ విధంగా అయితే ఒక ఒక మాస్టర్ కింద పెట్టి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాడిని చదువులో మంచి ఉన్నతి స్థాయికి తీసుకొస్తాడో, అది తన కోసమే, ఆ పిల్లోడి భవిష్యత్తు కోసం, తన మీద ఉన్న ప్రేమతో చేస్తాడు. పాపం పిల్లోడు గమనించలేడు అది ముందు, నమ్మగా తర్వాత అర్థమవుతుంది నా నాన్న ఎందుకు ఇలా చేశాడని. ఒక రాజు ఒక క్రిమినల్ని, ఒక దొంగని కారాగారంలో పెట్టి పనిష్మెంట్ ఎందుకు ఇస్తాడండి? శాడిస్ట్ అవాడేమైనా రాజు కాదు, దానివల్లైనా వాళ్ళు మార్పు వస్తుందేమో అని. ఇలాంటి ప్రయత్నాలు భగవంతుడు మన కోసం ఈ భౌతిక ప్రపంచం ద్వారా చేస్తాడు. అదే వ్యాస దేవుడు ఆ ధ్యాన మార్గంలో గమనించాడు. ఏం గమనించాడండి? భగవంతుడు ఉన్నాడు. సో ఇక్కడ మనం మూడు శక్తుల గురించి చెప్పబడింది ఇక్కడ. మూడు శక్తులు ఏంటది? పరోపి మనుతే అనర్థం తత్కృతం చాపి పద్యతే. ఆ, ఆ. సో ఇక్కడ 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 ఏం గమనిస్తాడు వ్యాస మహర్షి? కృష్ణుణ్ణి చూస్తాడు. ఆ ఆ శ్యామసుందరుడు కృష్ణుణ్ణి చూస్తాడు. 7 అడుగుల శ్యామవర్ణంలో ఉన్న ఆ వంశీధారుడు కృష్ణుణ్ణి చూస్తాడు. కానీ ఆయన వెనకాతల ఒక నీడని గమనిస్తాడు. నీడ. ఏ నీడండి అది? మాయాదేవి. ఆ? చూడండి, ఇప్పుడు మనం ఎప్పుడైనా సూర్యుడి ముందు నడుస్తుంటే ఎలా ఉంటుందండి? మన నీడ వెనక్కి వస్తుంది కదా. మన సూర్యుని ఎదురుగుండా చూస్తున్నప్పుడు మీ నీడ కనపడుతుందండి? కనపడదు. మీరు కొంచెం వెనక్కి తిరగండి, మీ నీడ కనపడుతుంది. అలా కృష్ణుడి వెనకాతల
కృష్ణుడు అడుగు జాడల్లో నడిచే మాయాని అక్కడ వ్యాస మహర్షి చూస్తాడనమాట. దాన్నే మాయాశక్తి అంటారు. ఆ, ఈ మాయాదేవి. మాయాదేవి ఎవరండి? ఈ ప్రపంచంలో దుర్గా దేవి రూపంలో వస్తనమాట. స్వయంగా భగవంతుడి చెల్లెలు ఆవిడ. బ్రహ్మ సంహితలో వస్తుందన్నమాట. ఇది కూడా ఒకసారి మనం చర్చించుకుందాం. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్య భవనాని బిభర్తి దుర్గ. ఆ, సృష్టి స్థితి ప్రళయ, ఈ భౌతిక ప్రపంచం భవసాగరంలో, ఆ, భవ ఆ, ఆ, ఈ భవసాగరంలో అధిపతి అయిన శివుడి భార్య పార్వతి ఏం చేస్తుందండి? సృష్టి స్థితి ప్రళయ, ఈ మూడిటిని చేస్తుందన్నమాట. ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టిస్తుంది, దీని స్థితిగా ఉంచుతుంది, ప్రళయానికి కూడా దోహదపడుతుంది. ఆ, సాధన శక్తి రేఖ, ఆది పరాశక్తి కింద రూపంలో ఆవిడ ఉంటుంది. ఆవిడెవరండి? ఆ భగవంతుడి చెల్లెలు అనమాట. ఆ భగవంతుడి ఛాయారూపం. ఛాయ అంటే నీడ లాంటిది అనమాట. మీరు చెయ్యకపోతే మీ నీడ కూడా అలా ఊగుతుంది కదా. అలా భగవంతుడి ఇచ్చ, ఆయన కోరుకుంటాడు ఎలా అవ్వాలని. వెంటనే మాయాదేవి అలా చేసేస్తుంది అనమాట. సో భగవంతుడు ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటాడు అనమాట, పరిపూర్ణం. ఎప్పుడు ఆయన భౌతిక భవసాగరంలో పడడు. వస్తాడు, ఈ ప్రపంచం అవతారాలు ఎత్తుతాడు, కానీ ఆయన ఎప్పుడు ఈ గుణాలకి అతీతుడు కిందనే ఉంటాడు ఆయన భగవంతుడు. కానీ మాయ అనేది తటస్థను, ఇదేంటండి? భౌతిక శక్తి అన్నమాట. ఆధ్యాత్మిక అంతరంగ శక్తి భగవంతుడు, భౌతిక బహిరంగ శక్తి ఈ మాయాశక్తి అన్నమాట. మనం ఎక్కడున్నామండి? మళ్ళీ తటస్థ శక్తి అంటారు. ఏమంటారండి? తటస్థ. తటస్థ అంటే ఒక గోడ మీద ఉంచిన పిల్లులు లాంటి వాళ్ళం అనమాట. ఆ? గోడ మీద కూర్చున్న పిల్లి లాంటి వాళ్ళం అనమాట. ఇటువైపు ఏమో మాయాశక్తి ఉంది, అటువైపు ఏమో కృష్ణ శక్తి ఉంది. ఇప్పుడు మీరు జీవంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు గోడ మీద ఉన్నారా, మీరు కృష్ణ వైపు వచ్చారా? కృష్ణుడి వైపు వచ్చారు మీరు ఇప్పుడు. ఆధ్యాత్మిక శక్తిలోకి వచ్చాం. అంతరంగ భగవంతుడి అంతరంగ శక్తి ఆ, ఏం చేస్తుందంటే యోగమాయ ద్వారా, యోగమాయ ద్వారా భక్తులని భక్తి ఆనందంలో ఉంచుతుందన్నమాట. శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే పూజన సఖి జన ఆత్మ నివేదన గోవింద దాస అభిలాస్యరే. శ్రవణ కీర్తన స్మరణ వందన అనే ఈ నవవిధ భక్తి ద్వారా మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం. దీనికి కారణం ఏంటండి? యోగమాయ. భగవంతుని అంతరంగ శక్తి మనల్ని ఏం చేస్తుందండి? మనల్ని ఆధ్యాత్మిక ఆనందంలో ఉంచుతుంది సాంగత్యంలో ఉన్నప్పుడు. కానీ మనం గోడ మీద పిల్లంటి వాళ్ళం కదా, ఏం చేస్తాం? అప్పుడప్పుడు దూకేస్తాం అనమాట. వద్దు బాబు, ఆ, అయిపోయింది, నేను ఇంకా నా మాయ లోకంలో కొంచెం ఎంటర్ అవుతాను, చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు చేసుకోవడానికి. ఆ, మొత్తం సంసారం అంతా ఉంది జీవించి అనుభవించడానికి అని మనం తటస్థ శక్తి కాబట్టి, తటస్థ అంటే ఒక చోట ఉండడు, ఇటు కానీ అటు కానీ వెళ్తూ ఉంటాడు అనమాట. ఏం చేస్తున్నాం? అప్పుడు మాయాలోకంలో పడతాం. మాయాలోకంలో పడినప్పుడు భగవంతుని మర్చిపోతాం, మళ్ళీ అదే పనులు. ఆ గుణ గుణాలకి గుణబంధంలోకి వచ్చేసి మనం ఎన్నో భౌతిక వాంఛలతో తిరుగుతూ ఉంటాం ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి. అందుకే జీవుణ్ణి ఏమంటారండి? తటస్థ శక్తి అంటారు. భగవంతుడు అంతరంగ శక్తిలో ఉంటాడు, మనము ఆ, తటస్థ శక్తి మధ్యలో ఉంటాం అనమాట. అండ్ మాయాదేవి బహిరంగ శక్తి అనమాట. అందుకే భగవంతుడు ఎప్పుడైతే మనం బహిరంగ శక్తిలో పడిపోయామో మన కోసం భగవంతుడు ఏం చేస్తాడు? ఎంతో ఆతృతంతో తన ప్రతినిధుల్ని పంపిస్తాడు గురువుల ద్వారా. ఆ, గురువులు అనే ప్రతినిధుల్ని పంపించి ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళ ద్వారా మళ్ళీ మనకి తిరిగి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. సో అందుకే భగవంతుడు ఏం చేస్తాడండి? మూడు రూపాల్లో వస్తాడు. మొదటిది తాను స్వయంగా అవతరిస్తాడనమాట. తాను స్వయంగా అవతరించి భగవంతుడు మనల్ని తన లీలల ద్వారా ఆకర్షించుకొని, ఒరే, నువ్వు ఈ ప్రపంచానికి చెందినవాడు కాదయ్యా, వచ్చేరా వెనక్కి, ఎంతసేపు అని ఈ ప్రపంచం. ఇప్పుడు చూడండి, ఒకసారి మీరు మీ పిల్లలతో ఒక బీచ్కి వెళ్ళారు ఆడుకోవడానికి.
అక్కడ వెళ్ళగానే మీ పిల్లలు కూర్చుని అక్కడ ఒక ఇసుకతో ఇల్లు కట్టుకుంటారు. అందులో నివసించడానికి ప్రయత్నిస్తారు. ఆడుకుంటూ పాడుకుంటూ సూర్యాస్తం అయిపోతుంది. అప్పటికి ఏం చేస్తారు అప్పుడు మీరు? అరే రండ్రా అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? రాము రాము ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండిపోతామని. ఇసుకలో ఇల్లులాగా అనమాట. అప్పుడు ఏం చేస్తారు? ఒక తల్లి వస్తుంది, అయ్యి చేయి పట్టుకుని లాగుతుంది అనమాట. అప్పుడే సముద్రాలలో వచ్చి నెమ్మదిగా కట్టుకొని ఇసుకల్ని లోపల తీసుకెళ్ళిపోతాయి, కరిగించేస్తాయి. ఈ పిల్లలేమో మళ్ళీ ఎంచక్క ఇంటికి వెళ్ళి తమ ఇంట్లో ఉంటారనమాట. మన భౌతిక ప్రపంచంలో చేసే ప్రయత్నం అలాంటిదన్నమాట. మన ఇసుకెళ్ళలు కట్టుకుని అందులో ఒక జన్మ నుంచి ఇంకో జన్మ మారుతూ ఉంటున్నాను అనమాట. భగవంతుడు అరే ఎంతసేపు అని ఆడుతావు ఈ భవసాగరంలో, వచ్చే బయటికి, నీకన్నా ఒక ఇల్లు ఉందిరా. ఆ, ఆ, నీకన్నా నీకున్న బంధు బాంధవాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరితో అయితే నువ్వు భౌతికంగా ప్రవర్తిస్తున్నావో వాళ్ళు ఇంకో ఆధ్యాత్మిక రూపంలో ఆధ్యాత్మిక ప్రపంచం ఉన్నారు నీతో. అక్కడ చేసుకో రిలేషన్షిప్స్. చూడండి, చిన్నప్పుడు మీరు ఆడారా మొగుడు పెళ్ళాం, పోలీస్ దొంగ ఆటలు? ఆ? ఇళ్ళల్లో వాళ్ళతోనే కూర్చుని ఆడుతూ ఉంటారు కొంతమంది. అవి ఓన్లీ మధ్యాహ్నం ఆకలి అయ్యేదాకా, ఆకలి వేసేస్తే మళ్ళీ వెళ్ళిపోతాం కిందకి. కిందకి వెళ్ళి లేకపోతే మేడం ఇంటికి వెళ్ళి అక్కడ తింటాం. ఆ? అలాగ మనం ఈ భౌతిక ప్రపంచం ఎంతసేపు అని ఆడతాం? భగవంతుడు అందుకే రమ్మంటాడు మనని. ఉం? అందుకే భగవంతుడు స్వయంగా వచ్చి తను ఎలాంటి లీలలు ఆధ్యాత్మిక ప్రపంచంలో చేస్తాడు ఇవన్నీ మనం. ఇప్పుడు మీరు కృష్ణలీల విన్నారు, రామలీలలు వింటారు, ఓకే. ఆ, ఈ లీలలో మనం కూడా ఒక చోట ఉన్నాం యాక్చువల్లీ ముందు, కానీ అది మనం మర్చిపోయాం. అందుకే ఒక పిచ్చివాడికి ట్రీట్మెంట్లో ఏం చేస్తారండి? మర్చిపోయాడు, అన్ని మతిమరుపు వచ్చింది, వాడు పిచ్చివాడు అయిపోయాడు. వాడిని ఏం చేస్తారు? వాడు చిన్నప్పుడు ఎక్కడ ఆడుకున్నాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఏం చేశాడు, అలాంటి ప్లేసులు తీసుకెళ్తారు కదా. తీసుకెళ్తే నమ్మనమ్మగా అవన్నీ చూసి వాడికి ఆలోచన రావచ్చు. అరే ఇది నా చిన్నప్పుడు స్కూలు, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. అలాగ భగవంతుడు ఏం చేస్తాడు? మన బృందావనం, మాయాపూరు, ఆ, తర్వాత జగన్నాథ్పురి, ఆ, అయోధ్య, అన్ని ప్లేసెస్ అక్కడికి వెళ్ళి మనకు గుర్తుకొస్తాం. అరే నేను పూర్వజన్మని ఇక్కడే ఉండేవాడినే బృందావనంలో కృష్ణుడితో ఆడుకుంటూ, ఇక్కడేం చేస్తాను ఇప్పుడు? అని మనకు గుర్తుకొచ్చి మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్తామనే ప్రయత్నం అనమాట. అందుకే భగవంతుడు తను స్వయంగా వచ్చి లీలలు చేస్తాడు ఈ ప్రపంచంలో. రెండవ రూపం ఏంటంటే అది శాస్త్ర రూపం. భగవంతుడు గీత, భాగవత, చైతన్య చరితామృత శాస్త్ర రూపంలో వస్తాడు. శాస్త్రం తల్లి లాంటిదండి. ఆ, ఇప్పుడు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి ఎవరు యాక్చువల్లీ బెస్ట్ చెప్తారండి మనకి? తల్లి. తల్లి నువ్వేం చెప్పక్కర్లేదు, నేను నేను తెలుసుకుంటాను. ఒక బిడ్డ ప్రయత్నిస్తే సైన్స్ ప్రకారం 700 సంవత్సరాలు పడుతుందట తన తండ్రి ఎవరో తెలుసుకోవడానికి. అప్పుడు తెలుసుకోవడానికి ఆ తండ్రి ఉండడు, తను ఉండడు 700 సంవత్సరాలకి. సో సింపుల్ ఆన్సర్ ఏంటి? అమ్మ, నా నాన్న ఎవడు అడిగితే అమ్మ చెప్తుంది కదా, ఈజీగా చెప్తుంది కదా. ఇంతమంది మగాళ్ళు మీ నాన్న ఎవరంటే చెప్పేస్తుంది. అలాగా మన భగవంతుడు తండ్రి. ఆ తండ్రిని పరిచయం చేసే తల్లి ఎవరండి? శాస్త్రం. ఆ? అందుకే వేదమాత అని అంటారు. వేదాలను కూడా ఒక తల్లి స్థానాన్ని ఇస్తారు. ఆ తల్లిని ఆశ్రయించండి, ఆవిడ నెమ్మదిగా చెప్తానమాట. ఆ పారాయణం చేయండి, నెమ్మదిగా తెలుసుకుంటాం మనకి భగవంతుని మధ్య ఉన్న సంబంధం ఏమిటని. ఒకసారి మన భగవంతుడి పట్ల ఉన్న సంబంధం తెలుసుకుంటే ఏమవుతుందండి? న్యాచురల్గా ఆయనతో మనకున్న సేవా దృక్పథాన్ని మనము వినియోగించే అవకాశం దొరుకుతుంది. అందుకే భగవంతుడి పట్ల సంబంధం తెలుసుకోవడానికి మనం శాస్త్రాన్ని ఆశ్రయిస్తాం. ఇది రెండో రూపం అనమాట భగవంతుడు. మూడోదండి, ఆయన తన గురువులు అనే ప్రతినిధులను పంపిస్తాడు. ఆ, వాళ్ళు ఈ ప్రపంచానికి దేనికి వస్తారండి? మనలాగా భౌతిక ప్రపంచాన్ని ఎంజాయ్ చేయడం కోసం రారు. ఇక్కడ దుఃఖించడానికి రారు. తమ చేసిన కర్మ ఫలాన్ని అనుభవించడానికి రారు మనలాగా. వాళ్ళు వచ్చేది భగవంతుడి ఆ, సంకల్పాన్ని ఈ ప్రపంచంలో చూపించిన దాన్ని పరిపూర్ణం చేయడం కోసం వస్తారు వాళ్ళు. ఆ, భగవత్ అనుగ్రహం, భగవత్ సంకల్పం ద్వారా ఈ ప్రపంచంలోకి జన్మెత్తుతారన్నమాట గురువులు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు అంటే జీసస్, అకార్డింగ్ టు ప్రభుపాదులు జీసస్ కూడా అలాంటి ఒక ప్రతినిధి అనమాట.
ఆ, మనం ఇక్కడ ఆధ్యాత్మిక ఆస్పెక్ట్లో మనం ఆ, ఒక భారతీయ సంస్కృతిలో పుట్టాం, కానీ చాలామంది ఎడారిలో ఉంటారు. వాళ్ళు కూడా భగవంతుడు పిల్లలే కదా వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ కూడా భగవంతుని వదిలేసి వచ్చిన వాళ్ళందరి కోసం మొహమ్మద్ జీసస్ అనే రూపంలో ప్రతుల్ని పంపుతాడు. వాళ్ళ ద్వారా వాళ్ళకి అర్థమయ్యే విధానం చెప్పి వాళ్ళని భగవంతు వైపు మళ్ళిస్తాడు అనమాట. అందుకే మతాలు ఎన్నైనా వాటి ఆలోచన మాత్రం ఒకటే. ఇప్పుడు ఎందుకు మతభేదాలు ఉన్నాయంటే అది వ్యక్తులు ధర్మాన్ని ధర్మంగా పాటించట్లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చి చేస్తున్నారు అనమాట. అది ఆ, ఆ, ధర్మాన్ని అనుసరించట్లేదు. ఒక మతం అనేది భగవంతుని ప్రేమించమనే చెప్తుంది, ఒక జీవిని ద్వేషించమని చెప్పదు. కానీ ఇప్పుడు దాన్ని మార్చేసి వాళ్ళు ఆ, వాళ్ళు కొట్టుకోవడం తప్ప ఏం అవ్వట్లేదు. సో ఇక్కడ మనం గమనించాల్సిన ఆస్పెక్ట్, ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడండి, తన ప్రతినిధులను పంపుతాడు, గురువులని. ఆ గురువుల ద్వారా ఆ, మనల్ని ఆకర్షిస్తాడు. ఆ గురు సాంగత్యంలో శ్రవణ కీర్తనలు చేసేటప్పుడు నెమ్మదిగా మన హృదయంలో మార్పు వస్తుంది. అందుకే చూడండి, ఒక భక్తుడు ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందుతున్నాడంటే రెండు తెలుసుకోవాలి. ఏంటంటే అది రెండు లక్షణాలు మీలో వస్తున్నాయంటే మీరు యాక్చువల్లీ ఆధ్యాత్మికంగా పురోగతి పొందుతున్నారు. మొదటిది ఆ, ఒక ఆ, భగవంతుడి శ్రవణ కీర్తన పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. ఆ, భగవంతుడి గుణ నామరూప గుణలీల గురించి శ్రవణం చెయ్యాలి అని ఆతృత రోజు ఉంటుంది. వినాలి, ఇంకా తెలుసుకోవాలి నాకు. అది వింటున్నప్పుడు ఒక సంతృప్తి కలుగుతుంది ఆధ్యాత్మికంగా మీ మనసులో. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిఫికేషన్ టు సీ దట్ యుర్ అడ్వాన్సింగ్. ఇది మీరు ఆధ్యాత్మిక అభివృద్ధి చెందడానికి మొదటి లక్షణం అనమాట. జపం చేయడానికి మీ రుచి పెరుగుతుంది అనమాట. నేను ఒక మాల ఏంటి, నేను 5 మాలలు ఏంటి, 16 మాలలు ఏంటి, నేను శ్రద్ధతో ఇంకా చేయాలనుకుంటున్నాను. నామ సంకీర్తన చేసే రుచి పెరుగుతుంది అనమాట. భక్త సాంగత్యంలో రావాలి, సేవ చేయాలి, రుచి, ఈ రుచి పెరగడితే మీ అభివృద్ధి చెందుతున్నట్టమాట. ఉమ్, రెండవది లక్షణం ఏంటంటే అది మోస్ట్ ఇంపార్టెంట్, ఒక గురువు పట్ల శ్రద్ధ. ఆ గురుముఖ నుంచి వినే మాటల ద్వారా మీకు భగవంతుడి పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఆ ఆ శాస్త్రాన్ని అను అను కంటికి క్లియర్గా చూపించే విధంగా మీకు ఆ గురువు నుంచి విన్నప్పుడు అనిపిస్తుంది అనమాట. ఓ, ఇంత అద్భుతంగా ఉంటుంది. ఆ గురువు పట్ల శ్రద్ధ, సమర్పణ పెంచుకోవాలనే ఆతృత పెరగడం, ఇది మీ రెండో లక్షణం అనమాట, అడ్వాన్స్మెంట్. ఆ గురువు పట్ల శ్రద్ధ. ఈ గురువు అనేది ఒక వ్యక్తి అనే కాదు, ఓకే. ఈ గురువు అనేది ఒక కాషాయం వస్త్రం వేసుకున్న వాడే కాదు, ఓకే. గురువు అనే ఈ తత్వం మీద మనకి శ్రద్ధ పెరుగుతుంది. ఆ గురువు ఎన్నో రూపాలు ధరిస్తాడు. ఆ దీక్ష గురువు, శిక్షా గురువులు, పదపదక్షక గురువుల రూపంలో మన జీవితంలో వచ్చిన ప్రతి వ్యక్తి ఆ గురుతత్వాన్ని పొందినవారు. వాళ్ళ పట్ల మనకి శ్రద్ధ పెరుగుతుంది. ఉమ్. వాళ్ళ పట్ల శ్రద్ధ, సమర్పణ పెరుగుతుంది అనమాట. వాళ్ళ సాంగత్యాన్ని కోరుకుంటాం. వాళ్ళు చెప్పే ఆ, నో భగవంతుడి గుణకీర్తలు వినే ఆసక్తి పెంచుకుంటాం. ఆ, వాళ్ళకి సమర్పించుకునే ఆలోచన, ఆ, తమ ఆధ్యాత్మికంగా సమర్పించుకొని భగవంతుడి సేవ చెయ్యాలి, ఆ గురువులకి సేవ చేయాలనే సంకల్పం పెంచుకుంటాం. దట్ ఈస్ ద సెకండ్ క్వాలిఫికేషన్ టు సీ దట్ యువర్ అడ్వాన్సింగ్. మనం అడ్వాన్స్మెంట్ అవుతున్నామంటే ఇది రెండవ లక్షణం అనమాట. అది ఇక్కడ మన తాత్పర్యంలో ప్రభుపాదులు చెప్పినట్టు మనం చూడొచ్చు. హృదయంలో ఉన్న పరమాత్ముడే బహిరంగ రూపంలో గురువు రూపంలో వస్తాడనమాట. అర్థమైందా? అంటే గురువు భగవంతుడు కాదు, ఓకే, అలా పొరపడకూడదు మనము. గురువు భగవంతుడి శక్తిని కలిగిన వాడు. అందుకే ఆయనకి మనం మర్యాద ఏ విధంగా అయితే భగవంతుడికి ఇస్తాం, అలాంటి మర్యాద గురువుకి కూడా ఇస్తాం. గురువు గారికి మర్యాద ఇస్తున్నాం భగవంతుడికి, కానీ భగవంతుడు చేసేయకూడదు ఆయన్ని. అది ఈ ప్రపంచంలో చాలా మంది అలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు అనమాట. ఆ శ్రద్ధ పెరుగుతుంది అనమాట గురువు పట్ల. దట్ ఈస్ ద సెకండ్ క్వాలిఫికేషన్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కి జయ.
జగద్గురు శిల ప్రభుపాదికి. ఇవాళ కొంచెం ఎక్కువసేపు చేస్తాం, ఎందుకంటే మన లాస్ట్ 2-3 వీక్స్లో మనం ఎక్కువ క్లాసెస్ తీసుకోలేదు. అండ్ ఇవాళ నేను వీడియో ఆన్ గురించి చెప్పాను. సో ఐ రిక్వెస్ట్ భక్తులందరూ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేందులోకి రండి. ఓకే, అప్పుడు మనము టైమింగ్ క్లియర్గా పెట్టుకుంటాం, 3 to 4:30 అంతే మ్యాక్సిమం. దానికన్నా ఎక్కువ క్రాస్ అవ్వం. ఇంకా మీకు ఇంకా పళ్ళు ఉంటాయి, మిగతా ఉంటాయి సాయంత్రం చేసుకునేవన్నీ. సో అందుకే ఈ టైం నాకు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో వి విల్ కీప్ ఇట్ లైక్ దట్. ఓకే, హరే కృష్ణ. ఎవరికి ఏదైనా ప్రశ్న పాయింట్ ఏదైనా షేర్ చేయాలనుకుంటే ప్లీజ్ షేర్ వన్ పాయింట్ అండ్ విల్ కన్క్లూడ్. ఎస్, ఎం ఇంద్రాణి మాతాజీ చెప్పినప్పటి నుంచి వీడియో ఆన్ చేసి పెట్టుకుంది. గుడ్, ఐఎమ్ హ్యాపీ. ఇంకా కొంతమంది పెట్టుకున్నారు, అప్పుడు పళ్ళ మీద దిగినట్టున్నారు వాళ్ళు. ఎస్, ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే ప్రశ్న అడగాలనుకుంటున్నారా ఇవాళ చర్చించిన దాంట్లో? హరే కృష్ణ. ఎస్, నాగలక్ష్మి మాతాజీ, పద్మావతి మాతాజీ, రమణరావు ప్రభు, ప్రదీప్తి మాతాజీ. ఎనీ పాయింట్? ఓ, నేను అన్మ్యూట్ చేయాలి కదా, మర్చిపోయాను చూసారా. నేను అందరినీ మూసాను, నోరు మూసేసాను అందరిది. ఒక్కసారి ఉండండి, అన్మ్యూట్ చేయాలి, నేను మర్చిపోయాను నేను. ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేయొచ్చు. ఓకే, ఎవరు మాట్లాడాలనుకునే వాళ్ళు? ఎస్, हरे कृष्ण పద్మావతి प्रभु जी। మాతాజీ, నాగలక్ష్మి మాతాజీ. ఎస్, धन्यवाद प्रणाम प्रभु जी। అక్కడ ఎక్కువ వస్తుంది ఎందుకు? ఇద్దరు కూర్చున్నట్టు ఉన్నారు అక్కడ. ఓకే, మీరు ఇంకోళ్ళు ఇద్దరు ఇద్దరు స్క్రీన్ మీద ఉన్నట్టు ఉన్నారు. ఓకే, పద్మావతి మాతాజీ, ఎస్ మాతాజీ చెప్పండి, అన్మ్యూట్ హరే చేసి. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. బాగా Yeah. చెప్పారు. 6 మనలో ఉండే లక్షణాలు, చెడు లక్షణాల గురించి, Hmm. కామ, క్రోధ, మోహ, మద, ఆశ్చర్యం, ఇవన్నీ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఎగ్జాంపుల్స్ ఆడమ్మ వాళ్ళు చెప్పారు. ఆ, అవి ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం బైబిల్లో. చాలా బాగుంది క్లాస్ అంతానే. మళ్ళీ మనం భక్తిలోకి వచ్చాక 2 లక్షణాలు మనలో ఏమి ఇంట్రెస్ట్ పెరుగుతాయి, అది బాగా చెప్పారు ప్రభుజీ. నాకు అదే అనుకుంటాను, మనం భక్తిలో ఉన్నామని మనకి ఎట్లా అనుకోవాలి అని. శ్రవణం మీద, సేవ మీద, గురువు మీద వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది అని చెప్పారు. అది చాంటింగ్ మీద చాలా బాగా చెప్పారు ప్రభుజీ. మంచి విలువైన పాయింట్స్ కొన్ని బాగుంది. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. మీరు అంటే వేరేగా అనుకోకండి. మన అనుకున్నారు కదా క్లాస్ లో ఎంతమంది అని. మేబీ 15-16 మెంబర్స్ మన గ్రూప్ నుంచి వచ్చారు ప్రభుజీ. Okay. ఏమనుకోకండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మీ ప్రభుజీ. గ్రూప్ కాదు ఇది. ఓకే, ఇది మీ గ్రూప్ కాదు, అదే ఎవరు ప్రభుజీ మన రమణరావు అదే గ్రూప్ నేను కాదు, ఇది నా గ్రూప్ ఇది. మీ ఓకే, గ్రూప్ లోనే అనుకోండి ప్రభుజీ. అంటే మీరు ఇది నా మొన్న గ్రూప్. స్పెసిఫిక్ గా అడిగారు కదా, మీ ముగ్గురు యా యా చెప్పండి యా, అని, అందుకే నేను ఆన్సర్ జస్ట్ చేశాను. జస్ట్ జోకింగ్. ఓకే, హరే కృష్ణ. ఆ, హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. हरे ఎస్, कृष्ण प्रभु जी। అనురాధ యాగంటి మాతాజీ. హరే కృష్ణ. బాగుంది ప్రభుజీ, చాలా బాగుంది, తెలుసుకున్నాం బాగా. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. రామం గురించి చెప్పారు, పిల్లల గురించి చెప్పారు, ఎగ్జాంపుల్స్ చాలా బాగున్నాయి. హరే కృష్ణ. చిన్నప్పుడు ఇసుకలో ఆడుకునేవి కూడా గుర్తు చేశారు. యా యా. ఓకే, ప్రణామాలు మాత ప్రభుజీ. చాలా హరే కృష్ణ. చాలా చాలా ప్రణామాలు. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. ధన్యవాదాలు. ఎస్, నాగలక్ష్మి మీద చెప్పాలనుకున్నారు, ఆపేశారు అగైన్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం ప్రభుజీ. ఇప్పుడు ఎస్ చెప్పండి. మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ మద, మోహ, లోభ, క్రోధ అన్నీ కూడా చాలా విషయాలు పాయింట్స్ అన్నీ, కొన్ని అర్థం కాని విషయాలు కూడా చెప్పారు, మాకు తెలియని విషయాలు కూడా అన్నీ. గురువు సంబంధించినవి, భగవంతుడితో ఎలా సంబంధం పెంచుకోవాలి, గురువుతో ఎలా సంబంధంగా ఉండాలి, భగవంతుడికి గురువుకి సమానం కాకుండా గురువుతో ఎలా ఉండాలి, భగవంతుడితో ఎలా ఉండాలి అన్న విషయాలు కూడా చెప్పారు. చాలా చాలా బాగుంది ప్రభుజీ. కొన్ని కొత్త పాయింట్స్, కొన్ని కొత్త విషయాలు మీరు తెలుసుకున్నాం. మంగళారతిలో వింటారు కదా, సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రే. సాక్షాత్ హరి
శాస్త్రాలు ఏం చెప్తాయంటే భగవంతుడు గురువు ఒకే స్థానంలో ఉంటారని. అంటే ఏంటి? అలాంటి మర్యాద. ఆ? అంటే గురువుని ఆ, మీరు ఒకవేళ మీ కార్యాల ద్వారా, మీ చేష్టల ద్వారా ఆయన మీరు మనసు బాధ పెడితే భగవంతుడు కూడా బాధపడతాడు అనమాట. అలాగ గురువుని మీరు ప్రశంసిస్తే ఆ, ఆయన ప్రసన్నం పొందేలా మీరు కార్యం చేస్తే భగవంతుడు కూడా చాలా ఆనందపడతాడు అనమాట. ఆ ఓకే విధంగా మర్యాద ఒకటికి ఇస్తాం, కానీ ఎప్పుడు గురువు భగవంతుడు ఒక్కరు కాదు. అదే అదే అర్థమైంది ప్రభుజీ. సమానమే, కానీ గురువు ఇచ్చే మర్యాద గురువుకి, భగవంతుడికి ఇచ్చే భగవంతుడికి ఇవ్వాలని అది చాలా అర్థమైంది ప్రభుజీ. ఇంకా జపం నామరుచిని పెంచుకోవాలనే విషయం కూడా కొంచెం అర్థమైంది ప్రభుజీ. ఇంకా నామం చేయాలి, 16 మాలలు కాదు, ఇంకా నామం చేసుకోవాలి. ఆ అంటే నామరుచిని ఆ ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. ఉండాలి. అంటే ఇప్పుడు అయిపోయింది రా బాబోయ్, 16 మాలు అయిపోయింది, పక్కన పెడతాను బీడి బ్యాగ్, అలా ఫీలింగ్ వస్తే అది మన రుచి లేనట్టు. రుచి అంటే ఏంటి? ఓకే, వండర్ఫుల్, నేను జపం చేసే అవకాశం నాకు రోజు దొరుకుతుంది. ఇంకా 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 ఎక్కువసేపు దొరికితే బాగుంటుందేమో అనిపిస్తుంది. చాలా మంది ఏం చేస్తారు, అరే వంట చేయాలి, వద్దొద్దు నేను జపం చేసుకుంటా, ఓకే, చదువుకోవాలి, అవును వద్దొద్దు నేను జపం చేసుకుంటాను. అది రెస్పాన్సిబిలిటీ అన్నమాట. మనం మన కార్యాలు చేసుకుంటూ మనం నామం మీద రుచి పెంచుకోవాలి, అది ఇంపార్టెంట్. ఓకే, చాలా బాగున్నాయి ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, విల్ కంక్లూడ్ హియర్. ఓకే, హరే కృష్ణ. రామరావు, హరే కృష్ణ. ఆ దేవుడి మీద ఈర్ష్య అని భగవద్గీతలో కూడా చదివాము. సో అది మీ అర్థం కాలేదు, దేవుడి మీద ఈర్ష్య ఏంటి అనేది. ఇప్పుడు స్పష్టంగా చెప్పారు మీరు. Yes, yes. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి, వైష్ణవ ఠాకూర్. హరే 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 కృష్ణ. ధన్యవాదాలు. ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు.